గైస్ ఈ కాలంలో నార్మల్గా వెజ్ మీల్స్ మనకి 70 to 100 రూపీస్ దొరుకుతుంది. అలాంటిది నాన్ వెజ్ కాంబో ఓన్లీ 149 అంట. అది నిజంగా ఏముంటుంది, ఈ రెస్టారెంట్లో ఏముందని చూడడానికి వచ్చామన్నమాట. సో ఈ రెస్టారెంట్ డీటెయిల్స్ నేను లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ మనం తీసుకుంది నాన్ వెజ్ కాంబో 149 రూపీస్లో 2 కర్రీస్. సో ఇక్కడ నాన్ వెజ్ కాంబో కదా అని అడిగామంట, ఏమేమి కర్రీస్ వస్తుంది మేము కూడా ఈగర్గా వెయిట్ చేసాము. చూసి ఒకటి చికెన్ కర్రీ అనమాట, ఇంకొకటి స్పెషల్ ఎగ్ కర్రీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, ఎగ్ కూడా నాన్ వెజ్ కాంబోలో ఒక పార్ట్ అయిపోతుందని అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బట్ నో వరీస్ అనమాట. ఫస్ట్ లో షాక్ అయినా కూడా ఓకేలే అనుకున్నాం. నెక్స్ట్ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే, సో మాకైతే ఇది దాబా ఫ్లేవర్ వచ్చిందన్నమాట. మామూలు వీళ్ళని చూసినప్పుడు కూడా వీళ్ళు చెఫ్స్ చేస్తున్నారు, లోపల ఎక్కువ గార్లిక్ ఫ్లేవర్ వస్తుంది. అంటే మన వెల్లుల్లి ఫ్లేవర్స్ ఉంటాయి కదా, బాగా చాప్ చేసి చేస్తారు అనుకుంటా. ఫస్ట్ మనం ట్రై చేసిన చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీలో 2 పీసెస్ వచ్చినాయి, 2 పీసెస్ విత్ గ్రేవీ. సో ఇప్పటి వరకు మేము తిన్న వాటిల్లో కొంచెం తక్కువ క్వాంటిటీ వచ్చింది, అంటే తక్కువ పీసులు వచ్చింది. ఇదే కర్రీ బహుశా అవ్వచ్చు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చికెన్ కర్రీ మాత్రం బాగానే ఉందన్నమాట. మరీ సూపర్ అని కాదు, అలానే మరీ చెండాలంగా అని కాదు, బాగుంది. మీరు ఎవరైనా తినొచ్చు, టేస్ట్ చూడొచ్చు. సో నెక్స్ట్ మనం ట్రై చేసింది ఎగ్ కర్రీ అనమాట. మామూలుగా బాయిల్డ్ ఎగ్, ఇది నాన్ వెజ్ కాంబోలో సెకండ్ కర్రీ ఇది. సో ఇది కూడా అనమాట సేమ్ యాజ్ యూజువల్ చికెన్ లాగానే, టేస్ట్ ఇంచుమించు సేమ్ ఉన్నాయి. ఓకే పర్లేదు అనమాట. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది మాత్రం ఒక్కరికి సరిపోదు, నో వే అనమాట. ఒకరికైతే అసలు సరిపోదు. ఇది లైట్ గా తిన్న వాళ్ళు తినొచ్చు, నార్మల్ గా లైట్ గా డిన్నర్ చేసే వాళ్ళు, లైట్ గా లంచ్ చేసే వాళ్ళు తినొచ్చు. కానీ మామూలుగా పగడబంది మంచిగా ఫుల్ గా తినే వాళ్ళకి ఇది అసలు సరిపోదు అనమాట. ఇది సరిపోదు కాబట్టి బటర్ అని చెప్పాం, కానీ దీనికి చాలా టైం పడ్డది రావడానికి. 3 days later. లాస్ట్ కి అయితే మనకి మన బటర్ నాన్ వచ్చేసింది. అయితే ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, మామూలుగా మేము బయట బటర్ నాన్ తిన్నప్పుడైతే మాకు 2 పీసెస్ లాగానే వస్తుండే, బట్ ఇక్కడ 3 పీసెస్ లాగా వచ్చింది. అదైతే గ్రేట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. గ్రేవీస్ అట్లా మిగిలినాయి కాబట్టి దానికోసం బటర్ నాన్ తీసుకున్నాం అనమాట. ఇంకా బటర్ నాన్ టేస్ట్ కోసం బటర్ నాన్ అయితే చాలా బాగుంది, నచ్చింది. మామూలుగా చికెన్ గ్రేవీలో బాగుంది, ఎగ్ గ్రేవీ బాగుంది, కానీ ఎక్కువ అయితే చికెన్ గ్రేవీలోనే బాగుంది, సూపర్. సో మాక్సిమం ఇది నార్త్ ఇండియా ఫ్లేవర్స్ వస్తున్నాయి మనకి, నార్త్ ఇండియా టేస్ట్ అటు సైడ్ ఉంటాయి కదా. మనం ఇక్కడ ఎట్లా మామూలుగా ఫుల్ స్పైసీగా అలా తింటాం కదా, కానీ ఇది అలా లేదనమాట. మసాలా ఫ్లేవర్స్ అన్ని బాగున్నాయి, కానీ మైల్డ్ టేస్ట్ అనమాట. నార్త్ ఇండియా ఫ్లేవర్స్ ఉంటాయి కదా కొంచెం, ఆ టైప్ ఉన్నాయి. సో ఈ రెస్టారెంట్ పేరు కూడా పంజాబ్ అనమాట, పంజాబ్ స్టైల్ రెస్టారెంట్ ఇది. సో అందుకేనేమో మేబీ మొత్తం నార్త్ స్టైల్ ఉంది. సో ఇదే అనమాట. మనకి చికెన్ గ్రేవీ అనుకున్నా, మనకి వెజ్ ఇచ్చిండు పర్లేదు, ఏదైతే ఫ్రీగా ఇచ్చింది కాబట్టి ఓకే టేస్ట్. గానీ దీనికంటే చికెన్ లోనే బాగుంది, చికెన్ గ్రేవీ చాలా అంటే చాలా బాగుంది. మనం చేసిన ఈ ఫుడ్ బ్లాగ్స్ లో మేము ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఏదైనా ఇన్స్టాల్ ఆఫర్ అని పెట్టంగానే మనం అక్కడికి వెళ్తాం కదా, అక్కడ ఒకలాగా ఉంటది, మన ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ ఒకలాగా ఉంటది అనమాట. నేను ఈ రెస్టారెంట్ గురించి మాట్లాడాను. మేము ఈ రెస్టారెంట్ ప్రమోషన్ ఎట్లా ఇచ్చారు, ఈడ కూడా అట్లనే ఉంది. కానీ నాన్ వెజ్ కాంబోలో ఎగ్ కర్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకోటి చికెన్ కర్రీ కూడా అంత కొంచెం క్వాంటిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు, అదొకటే మైనస్. సో చాలా బిజినెస్ ఏంటంటే, వాళ్ళ బిజినెస్ కి రావాలి, వాళ్ళ హోటల్ కి రావాలి, వాళ్ళ ఫాస్ట్ ఫుడ్ కి రావాలని ఏదో అంటారట, కానీ అక్కడ ఏముండదు. సో ఈ రెస్టారెంట్ పేరు ద వా పంజాబ్ అనమాట. గూగుల్ ప్లాట్స్ లో ఉంటది, మన హౌసింగ్ బోర్డ్ KPHB లో. మొత్తానికి రెస్టారెంట్ ఫుడ్ అయితే బాగానే ఉంది, కానీ లైట్ ఈటర్స్ కి మాత్రమే, హెవీ ఈటర్స్ కి అయితే అసలు సరిపోదు. సో ఈ రోజుకి ఇదే మన వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్.